మీద మొన్న దాడి చేసింది. ఆ తర్వాత ఉక్రెయిన్‌కి యూరోపియన్ యూనియన్ మొన్ననే నిధులు శాంక్షన్ చేసింది. కొన్ని ఆయుధాలు పంపించింది. దాంతో మళ్ళీ ఇప్పుడు రష్యా మీద దాడికి దిగింది ఉక్రెయిన్. రష్యాకు చెందిన వోల్గోగ్రాడ్ ప్రాంతంలోని ప్రధాన చమురు శుద్ధి ప్లాంట్ మీద లాంగ్ రేంజ్ డ్రోన్లతో దాడి చేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. 3 నెలల వ్యవధిలో ఇది రెండోసారి. బుధవారం జరిపిన తాజా దాడిలో ప్లాంట్కి తీవ్ర నష్టం వాటిల్లినట్టు ఉక్రెయిన్ సైన్యం చెబుతుంది. ఈ ప్లాంట్లో ఏడాది 1.5 టన్నుల క్రూడ్ ఆయిల్ శుద్ధి అవుతుంది. దేశం మొత్తం మీద శుద్ధి అయ్యే చమురులో ఈ ప్లాంట్ వాటా 5.6%. డొనెట్స్క్లోని షహీద్ డ్రోన్ల అసెంబ్లీ ప్లాంట్, ఆక్రమిత క్రిమియాలోని 3వ ఇంధన వనరుల మీద కూడా దాడి చేశామని చెప్పి తద్వారా రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయించేటటువంటి యూరోపియన్ యూనియన్ ఎత్తుగడకి ఉక్రెయిన్ ఒక పావుగా ఉపయోగపడుతుంది అన్నది మరోసారి స్పష్టమైంది.